కేసీఆర్ మౌనం వెనుక రహస్యం భయమా లేక రాజకీయ ఒత్తిడా? బడ్జెట్ కేంద్రానిదైనా రాష్ట్రానిదైనా చట్టసభలలో సమర్పించిన తరువాత అధికార విపక్ష పార్టీలు స్పందించడం, అభిప్రాయాలను వెల్లడించడం సాధారణం. కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పించిన తరువాత తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. బడ్జెట్ను సమర్థిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలు మౌనంగానే ఉండిపోయారు. దీనికి కారణం భయమా లేక రాజకీయ ఒత్తిడా అనే చర్చలు అంతటా మొదలయ్యాయి. పార్టీ అధిష్టానం నుంచి ఉన్న ఆదేశాల మేరకే బడ్జెట్ మీద మౌనంగా ఉండాల్సి వస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ తరువాత టీఆర్ఎస్ పార్టీ కక్కలేని మింగలేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది. గతేడాది బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల వ్యవధిలోనే ప్రగతి భవన్లో సలహాదారులు, ఆర్థిక నిపుణులు, ఆ శాఖ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి తదితరులతో సమావేశమై సమీక్షించారు. ఇది దగా, మోసం, తెలంగాణకు అన్యాయం, కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే అని ఇలా అనేక రకాలుగా కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈసారి మాత్రం అలాంటి సమావేశం జరగలేదు. గతేడాది కనిపించిన దూకుడు ఈ సంవత్సరం లేదు. బడ్జెట్ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోనే లేరు. అధికారులతో సమావేశం కూడా జరగలేదు. ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రమే బడ్జెట్ ప్రభావం తెలంగాణపై ఏ విధంగా ఉంటుందో క్లుప్తంగా చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ చట్టాలను తప్పుబట్టిన టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ పర్యటన తరువాత సైలెంట్ అయిపోయింది. కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి సాహసించడం లేదు. ఇప్పుడు బడ్జెట్ విషయంలోనూ కేంద్రానికి ఆగ్రహం కలిగించవద్దనే వైఖరిని తీసుకుంది. ఏ ఒత్తిడి కారణంగా టీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయ్యింది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు సందర్భాలలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రహస్యాన్ని వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. కేసీఆర్కు మినహా ఢిల్లీలో ఏం జరిగిందో ఆ పార్టీ నేతలకే తెలియదు. బడ్జెట్ ఎలా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ వైఖరిని వెల్లడించాల్సిన అవసరం లేదన్నది పార్టీ తీసుకున్న విధాన నిర్ణయమేనని, అందుకే మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఓ ఎంపీ ఢిల్లీ పాత్రికేయులతో వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ గురించి అన్ని పార్టీలు వాటి అభిప్రాయాలను వెల్లడించడానికి లేని ఇబ్బంది టీఆర్ఎస్కు మాత్రమే ఎందుకు వచ్చింది అన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రానికి ఆగ్రహం కలిగిస్తే టీఆర్ఎస్కు వచ్చే ప్రమాదం ఏంటనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఏతర, కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తానని, ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ ఒక్క తాటిపైకి తేవడానికి హైదరాబాద్లోనే కాంక్లేవ్ ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయిపోయారని, సైలెంట్గా ఉండడమే ఉత్తమం అనే మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం మౌనాన్నే పాటిస్తున్నారు. కేంద్రానికి ఆగ్రహం కలిగించడం ద్వారా పార్టీకి ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ మౌనంగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుందని, ఇది ఒక రాజకీయ వ్యూహమేనన్న అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలతో సమావేశం నిర్వహించి ఉభయ సభలలో అనుసరించాల్సిన వైఖరి, రాష్ట్ర డిమాండ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాన్ని నొక్కి చెప్పాలి. గత ఏడాది టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈసారి మాత్రం వ్యవసాయ చట్టాల వివాదం, బడ్జెట్ కేటాయింపు లాంటి కీలక అంశాలు ఉన్న కేసీఆర్ అలాంటి సమావేశాన్ని నిర్వహించకపోవడంతో సందేహాలకు తెరలేపినట్లు అయ్యింది. ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి చేయాల్సిన కేటాయింపులపైన, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపైన, జీఎస్టీ నష్టపరిహారం విడుదలపైన, రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ఆర్థిక సాయం పైన, సెస్ల రూపంలో కేంద్రం పన్నులు విధించడం ద్వారా
రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పైన, ఆర్థిక సంఘం సిఫారసుతో తెలంగాణ కోల్పోతున్న ఆదాయం పైన, ఇలా అనేక అంశాలలో కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా లాంటి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లేవి తాజా బడ్జెట్లో హామీలకు నోచుకోలేదు. తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని గత ఏడాది బడ్జెట్ సందర్భంగా ఇందులోని కొన్ని అంశాలను ఏకరువుగా పెట్టినా ఈసారి కూడా రాలేదు. టీఆర్ఎస్ మాత్రం కేంద్రంపై అసంతృప్తి కానీ ఆగ్రహాన్ని కానీ వ్యక్తం చేయకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటించింది. నొప్పించక తానవ్వక అనే విధానమే బేషైనదిగా భావించినట్లు ఉంది. భయమా లేక కేంద్రం నుంచి ఒత్తిడా అనే దానికి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సింది టీఆర్ఎస్ మాత్రమే. అయితే బండి సంజయ్ పలు సందర్భాలలో చెప్పినట్లు కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం కేంద్రం చేతుల్లో ఉంది అని, అందుకే బీజేపీకి భయపడ్డ కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు అనే చర్చ కూడా ఒక వర్గంలో జరగడం కొసమెరుపు. కేంద్రం చేతుల్లో కేసీఆర్ అవినీతి చిట్టా ఉందా? కేసీఆర్ అవినీతి డొంక కదులుతుందా? ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తం మీద ఎందుకో తెలియదు కానీ కేసీఆర్ భయపడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.